ఇండియా వైడ్ సెన్సేషన్ ని క్రియేట్ చేయాలని. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. ఎస్, ఓకే. బుచ్చిబాబు గారు, దట్ ఈస్ బుచ్చిబాబు గారు హియర్. అందరికీ నమస్కారం అండి. నేర్చుకుని వచ్చిందే 2 మొక్కలు మర్చిపోతాం. సార్ పిఠాపురం. థ్యాంక్ యూ సార్. రవి గారు, నవీన్ గారు, నేనంటే మా బ్రదర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ సార్లోనే. అంటే వీళ్ళందరికన్నా నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వీళ్ళెవరూ మైత్రి మూవీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయలేదు, నేను చేశా. అది స్పెషల్ ఇక్కడ. అంటే నేను రంగస్థలానికి సుక్కు సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పటి నుంచి ఎలా ఉన్నారో రవి గారు, నవీన్ గారు ఇప్పుడు అలాగే ఉన్నారు. ఒక సినిమాని పట్టుకోవడంలో ఉప్పిన టైంలో నేనెవరో తెలీదు, వైష్ణవ్ ఎవరో తెలీదు, కృతి ఎవరో తెలీదు. అలాంటి సినిమానే ఎంత అయిపోతున్న బడ్జెట్ ఎప్పుడు ఒక మాట కూడా అనలేదు. ఒకే ఒకసారి నవీన్ గారు కాల్ చేశారు యుఎస్ నుంచి, బుచ్చి అర్థమవుతుందా నీకు, 20 కోట్లు పైన అయిపోయింది అన్నారు. అవునా సార్ అన్నాను, అంతే. నవీన్ సార్ మీకు గుర్తుందో లేదో అంటే, బ్రదర్ ఫస్ట్ సినిమాకి మీకు ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం అన్నది చాలా గ్రేట్. మీ గురించి రవి గారు చెబుతూ ఉంటారు, కీర్తి ఇంక మామూలు గురి కాదు, ఇంకా రవి గారు ఇంకొరే ఒకడు వస్తున్నాడు ఒక డైరెక్టర్ మామూలు కాదని ఇంకా బేపసంగా చెప్తూ ఉంటారు. మీ ఎలివేషను సార్ చెప్పినట్టు రజనీకాంత్ గారిలా ఇస్తూ ఉంటారు ఎలివేషను, ఆ రేంజ్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మీకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయండి. ప్రదీప్ గారు, మీ సినిమాలు అన్నిటికీ నేను ఫ్యాన్, మీ రైటింగ్కి నేను పెద్ద ఫ్యాన్. మీరు హీరోగా చాలా బాగా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ నుంచి ఇటు వైబ్రేషన్ తెలిసిపోతుంది. అంటే మనం ఎంత, ఇప్పుడే చెప్తున్నా మన అనుగారితోని, మనం ఎంత బాగా రాసినా దేవుడు పైన రాయాలి సినిమా హిట్ అవ్వాలంటే. కానీ దేవుడే ముందు రాసేసిన తర్వాత రాసిన కథలో అనిపిస్తుంది ఇది. దేవుడు అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ, మమతా గారు మీ యాక్టింగ్కి నేను ఎప్పుడో ఫిదా అయిపోయాను. ఈ సినిమా కోసం వెయిటింగ్. మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఈ మధ్యన అన్ని నేను ఏఆర్ రెహమాన్ గారి సాంగ్సే వింటున్నా. నిన్న కూడా చరణ్ గారు అన్నారు, నా తీసుకుని ప్లేలిస్ట్ తీసుకుని, ఏంట్రా అన్ని రెహమాన్ గారి సాంగ్స్ ఉన్నాయంటే, లాస్ట్ 1.5 year నుంచి రెహమాన్ గారి సాంగ్స్ తప్ప ఎవరూ వింటలేదు అన్నాను. మధ్యలో మీ సాంగ్స్ కూడా వస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ అండి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. బుచ్చిబాబు గారు అసలు స్పీచ్లు రోజు రోజుకి దినదినాభివృద్ధి అండి. నిజంగా నా ఆర్టిబిట్ చూస్తే ఇప్పుడు 140 ఉంటుంది టెన్షన్. కాదు, మరి పెద్ద గ్లిమ్స్ ఇచ్చారు, మేము దాన్నే మళ్ళీ 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 ఓపెన్ చేసి చూసుకుంటూ రిపీటెడ్గా ఉన్నాము. మరి నెక్స్ట్ సాంగా, టీజరా, ఏం రాబోతోంది, ఎప్పుడు రాబోతోంది? సాంగ్ అండి, అదిరిపోతుంది సాంగ్. వెయిటింగ్. నేను రెహమాన్ సార్ ఎరక్కొట్టేశాడు ఆయన. ఫస్ట్ లవ్ సాంగ్ వస్తుంది, చూడండి బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆహా, ఈరోజు మనసు ఎంత నిండుగా ఉందో ఇన్ని అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటే. ఓకే, ఇంకొక ఫైనల్ అప్డేట్కి ముందు ఆబ్వియస్గా హను రాఘవపూడి గారు స్పీచ్ వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఒక్క నిమిషం నాకు కూడా కంగారుగా ఉంది కొంచెం.